అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ప్రాచీన భారతీయ తత్వశాస్త్రమనగానే మనకు చాలా గొప్ప గొప్ప సిద్ధాంతాలు గుర్తుకొస్తాయి కదా. కానీ వాటిల్లోనే దాదాపుగా మరుగున పడిపోయిన ఒక తిరుగుబాటు సిద్ధాంతం ఉంది. దాని గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అదే చార్వాకం. ఒక్కసారి ఆలోచించండి. ప్రాచీన భారతదేశం అనగానే మనందరికి వెంటనే ఏం గుర్తొస్తుంది? వేదాలు, ఉపనిషత్తులు, యోగా, ధ్యానం అంటే మొత్తం ఆధ్యాత్మికత, అవునా? కాని వీటన్నిటినీ అంటే దేవుడు, స్వర్గం, పునర్జన్మ లాంటి వాటిని పూర్తిలా తిరస్కరించే ఒక ఫిలాసఫీ కూడా అప్పట్లో ఉండేదని తెలుసా? అదే అసలు విశేషం. అవును, అందుకే దీన్ని భారతదేశపు తిరుగుబాటు తత్వశాస్త్రమంటారు. ఊరికే అనలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో అందరూ నమ్మే ప్రధానమైన ఆధ్యాత్మిక విశ్వాసాలన్నిటినీ ఇది సూటిగా, ధైర్యంగా ప్రశ్నించింది. దీన్నే లోకాయత అని కూడా పిలిచేవాళ్ళు. లోకాయత అంటే ఏంటి? చాలా సింపుల్. ప్రజల తత్వశాస్త్రం. అంటే ఈ లోకం, మనం చూస్తున్న ప్రపంచం దీనిపై మాత్రమే దృష్టి పెట్టేది. పెద్ద పెద్ద సిద్ధాంతాల కన్నా సాధారణ ప్రజల అనుభవాలకు చాలా దగ్గరగా ఉండేదన్నమాట. సరే, బావుంది. అసలు ఇంత ధైర్యంగా అన్నిటినీ కాదంటున్నారంటే వాళ్ల నమ్మకాలకు పునాదేంటి? వాళ్ళు దేనిని ఆధారం చేసుకుని వాదించారు? ఆ పునాదే కంటికి కనిపించిందే నిజం అనేవాళ్ల సిద్ధాంతం. వాళ్లు నమ్మేది ఒకే ఒక్క ఆధారాన్ని. అదే ప్రత్యక్షం. అంటే ఏంటంటే మన ఇంద్రియాలతో, అంటే కళ్లతో చూసింది, చెవులతో విన్నది, ముక్కుతో వాసన చూసింది, నాలుకతో రుచి చూసింది, చర్మంతో తాకింది, ఇలా మనం నేరుగా అనుభూతి చెందగలిగేదే నిజమైన జ్ఞానం. అలా కానిది, మనం చూడలేనిది, వినలేనిది అదంతా నిజం కాదు, కేవలం మన ఊహ మాత్రమే అని వాళ్ల వాదన. ఇప్పుడు చూడండి, ఈ ఒక్క సూత్రం ఎంత పెద్ద విప్లవం సృష్టించిందో. కేవలం కంటికి కనిపించేదే నిజం అన్నప్పుడు మరి దేవుడు కనిపించడు, స్వర్గం, నరకం కనిపించవు, ఆత్మ, కర్మ, పునర్జన్మ ఇవేవీ మనకు ప్రత్యక్షంగా అనుభవంలోకి రావు కదా. అందుకే వాటన్నింటినీ చార్వాకులు పూర్తిగా తిరస్కరించారు. చివరికి మన అనుమానాన్ని కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. అంటే దూరాన పొగ వస్తుంటే అక్కడ నిప్పుందని మనమనుకుంటాం కదా, దాన్ని కూడా వాళ్ళు నమ్మలేదు. ఎందుకంటే పొగవచ్చిన ప్రతిసారీ అక్కడ నిప్పుండాలనేం లేదు కదా, కొన్నిసార్లు పొగమంచు కూడా కావచ్చు. సరే, ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. దేవుడు, స్వర్గం అన్నీ పక్కన పెట్టండి, మరి ఆత్మ లేకపోతే ఈ నేను అనే ఫీలింగ్ ఏంటి? మనలో ఉన్న ఈ చైతన్యం, ఈ కాన్షియస్నెస్ ఎక్కడ్నించొస్తుంది? దీనికి కూడా చార్వాకులు ఓ భౌతికవాద సమాధానమే చెప్పారు. అదే శరీరమే ఆత్మ, చైతన్యం అని. వాళ్ల వాదన చాలా సూటిగా, సింపుల్గా ఉంటుంది. వాళ్ళేమంటారంటే, ప్రత్యేకంగా ఆత్మ అంటూ ఏదీ లేదు, ఈ శరీరమే నేను. మనమెప్పుడైనా నేను లావుగా ఉన్నాను లేదా నేను నడుస్తున్నాను అన్నప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం? శరీరం గురించే కదా. కాబట్టి ఈ శరీరమే ఆత్మ, ఇది పోయాక నేను అనేది కూడా పోతుంది, అంతే, కథ సమాప్తం. కాని ఇక్కడే అస్సలు చిక్కు ప్రశ్న వస్తోంది. శరీరమంటే ఏంటి? పంచభూతాలతో తయారైన ఒక పదార్థం. మరి అలాంటి ఒక జడ పదార్థం నుంచి చైతన్యం అంటే కాన్షియస్నెస్ ఎలా పుడుతుంది? ఇది నిజంగా చాలా పెద్ద ప్రశ్న కదా. దీనికి చార్వాకులు ఒక అద్భుతమైన ఉదాహరణతో సమాధానం చెప్పారు. ఇప్పుడు చూడండి, తమలపాకు తీసుకుందాం. అది ఎరుపు రంగులో ఉంటుందా? ఉండదు. ఒక్క, అది ఎరుపు కాదు. సున్నం, అది తెల్లగా ఉంటుంది. వీటికి విడివిడిగా ఎరుపు రంగునే గుణం లేదు. కాని ఈ మూడింటినీ కలిపి నమిలితే ఏమవుతుంది? అప్పుడు ఎరుపు రంగు అనే ఒక కొత్త గుణం పుడుతుంది. వాళ్ళు చెప్పేది కూడా అదే. అలాగే భూమి, నీరు, అగ్ని, వాయువు అనే 4 భూతాలు ఒక సరైన పాళ్లలో కలిసినప్పుడు వాటిలో విడివిడిగా లేని చైతన్యం అనే కొత్త గుణం ఈ శరీరంలో పుడుతుంది అని వాళ్ళు వివరించారు. ఓకే, ఇప్పటిదాకా వాళ్లు దేన్ని నమ్మరో చూశాం. ఆత్మ లేదు, దేవుడు లేడు, స్వర్గం లేదు, పునర్జన్మ లేదు, అన్నీ కొట్టేశారు. మరి అలాంటప్పుడు జీవితానికి అర్థమేంటి? మనం ఎందుకు బ్రతకాలి? ఎలా బ్రతకాలి? దీనికి వాళ్ళిచ్చిన సమాధానమే భారతీయ తత్వశాస్త్రంలోనే ఒక సంచలనం. వాళ్ల జీవన సూత్రం సుఖంగా బ్రతకాలి. వాళ్ల తత్వశాస్త్రం మొత్తం ఒకే ఒక్క చాలా ప్రసిద్ధమైన, ఇంకా చెప్పాలంటే వివాదాస్పదమైన సూత్రాన్ని దారితీసింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆ సూత్రమిదే: యావజ్జీవేత్ సుఖం జీవేత్, రుణం కృత్వా ఘృతం పిబేత్.
భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః. దీని అర్థం చాలా సూటిగా స్పష్టంగా ఉంటుంది. బతికున్నంతకాలం సుఖంగా జీవించాలి, అవసరమైతే అప్పు చేసైనా సరే నెయ్యి తాగాలి, అంటే జీవితంలో సుఖాలను అనుభవించాలి. ఎందుకు? ఎందుకంటే ఒక్కసారి ఈ శరీరం కాలి బూడిదైపోయాక మళ్ళీ తిరిగి రావడమనేది ఎక్కడిలి లేదు కదా. దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే సాంప్రదాయ హిందూ ధర్మంలో జీవితానికి 4 లక్ష్యాలు ఉంటాయి. వాటిని పురుషార్థాలు అంటారు. అవి ధర్మం, అర్థం, కామం, మోక్షం. కాని చార్వాకులేం చేశారంటే ఈ లిస్ట్లోంచి ధర్మాన్ని, మోక్షాన్ని పూర్తిగా తీసిపారేశారు. వాళ్ల దృష్టిలో జీవితానికి 2 లక్ష్యాలు. ఒకటి కామం అంటే ఇంద్రియ సుఖం, రెండోది అర్థం అంటే ఆ సుఖాలను పొందడానికి కావాల్సిన సంపద. అంతే. వాళ్లు కేవలం సిద్ధాంతాలనే కాదు, మతపరమైన కర్మకాండలను, యజ్ఞాలను కూడా చాలా తీవ్రంగా విమర్శించారు. వాళ్ల ప్రశ్నలు ఎంత పదునుగా ఉండేవంటే, ఉదాహరణకు ఇలా అడిగేవారు: యజ్ఞంలో బలిచ్చిన జంతువు నేరుగా స్వర్గానికి వెళ్తుందని మీరు నమ్మితే, మరి యజమాని అంత పుణ్యం కోసం తన సొంత తండ్రినే బలిచ్చి స్వర్గానికి పంపొచ్చుగదా? చూడండి ఎంత సూటిగా ఉందో వాళ్ల లాజిక్. మరి ఇంత నిర్మోహమాటంగా కేవలం భౌతిక సుఖాల గురించే మాట్లాడే ఈ తత్వశాస్త్రాన్ని మిగతా వాళ్లు ఊరికే వదిలిపెడతారా? అస్సలూ లేదు. చార్వాకంపై ఇతర తత్వవేత్తలు చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. ఇప్పుడు వాటిని కూడా చూద్దాం. వేదాంత, న్యాయం లాంటి ఇతర తత్వశాస్త్రాలు చార్వాకాన్ని తీవ్రంగా ఖండించాయి. వాళ్ల ప్రధాన విమర్శలేంటంటే, మొదటిది, ఇది సమాజంలో స్వార్థాన్ని విపరీతంగా పెంచుతుంది. రెండోది, ప్రతి ఒక్కరూ కేవలం తమ సుఖం కోసమే బ్రతుకుతే ఇక క్రమశిక్షణ ఏముంటుంది? సామాజిక గందరగోళం తప్ప. మూడోది, ఇది మనిషి జీవితానికి ఏ ఉన్నతమైన ప్రయోజనం లేదని చెబుతుంది. చివరిగా, కేవలం తినడం, తాగడం, సుఖపడటమే జీవితమంటే మనిషికి జంతువుకు తేడా ఏముంటుంది? ఇది మనుషులను జంతువుల స్థాయికి దిగజార్చుతుంది అని వాళ్లు వాదించారు. చివరిగా, చార్వాక తత్వశాస్త్రం మనందరి ముందు ఒక చాలా ముఖ్యమైన, ప్రాథమికమైన ప్రశ్నను ఉంచుతుంది. కేవలం ఈ భౌతిక ప్రపంచంలోని సుఖాలను అనుభవిస్తూ సంతోషంగా జీవించడం మాత్రమే జీవితానికి సరిపోతుందా? లేక వీటన్నిటినీ దాటిన ఒక ఉన్నతమైన ప్రయోజనం ఏదైనా మానవ జీవితానికి ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికి వాళ్లు వెతుక్కోవాల్సిందే.